కేతన్ అగర్వాల్కి బట్టతల ఉంది, విగ్గు పెట్టుకుంటాడు, అందుకే నేను అతన్ని చంపేశాను అంటున్న సియా గోయల్. కేతన్ అగర్వాల్ లోయలో పడిపోయాడు, పోలీసులు వెళ్ళారు, అతని బాడీని రికవరీ చేసుకొని దర్యాప్తు చేసి కేసు క్లోజ్ చేసే సమయానికి కేతన్ అగర్వాల్ చెల్లికి ఒక డౌట్ వచ్చింది. కేతన్ అగర్వాల్తో పాటు ఆ రోజు సియా ఘోషల్ కూడా పక్కనే కదా ఉంది, కానీ తన అన్న మాత్రమే ఎందుకు లోయలో పడిపోయాడు, ఎలా పడ్డాడు అనే సందేహం కేతన్ అగర్వాల్ చెల్లికి వచ్చింది. ఇదే పోలీసులు దర్యాప్తు చేయడానికి ముఖ్యమైన కారణంగా మొదలైంది. కేతన్ అగర్వాల్ చెల్లి చెప్పిన మాట ప్రకారం పోలీసులు సియా గోయల్ను విచారణ జరపడం మొదలుపెట్టారు. ఈ మొదటి విచారణలో సియా గోయల్ చెప్పిన చిన్న విషయం ఏంటో తెలుసా? తనకి బట్టతల ఉంది, నాకు అది నచ్చలేదు, అందుకే తన్ను చంపాను అని చెప్తుంది. కానీ బట్టతల ఉన్న అతన్ని చంపడానికి మాజీ ప్రియుడి సహాయం ఎందుకు తీసుకుంది? కానీ అసలు కారణం అది కాదు. సియా గోయల్ ఇంతకుముందే ఒక వ్యక్తిని ప్రేమించింది, కానీ ఆ విషయం తన తల్లిదండ్రులకి చెప్పలేదు. తన తల్లిదండ్రులు చెప్పిన కేతన్ అగర్వాల్కి 600 కోట్ల ఆస్తి ఉంది. అతన్ని పెళ్లి చేసుకోవాలి అని భావించిన సియా గోయల్ తన్ని ప్రేమించినట్టు నటించింది, ఆ పెళ్లికి ఒప్పుకుంది. కానీ ప్లాన్ ప్రకారమే సియా గోయల్ కేతన్ అగర్వాల్ని చంపింది. అది ఎలా తెలుసా? కేతన్ అగర్వాల్ని చంపాలని సియా గోయల్ ఇంతకుముందే ఒకసారి ప్రయత్నించింది. ఒకసారి ఫోటోషూట్కి అని లోహ్గఢ్ వద్ద వెళ్ళిన సియా గోయల్ కేతన్ అగర్వాల్ని లోయలోకి తోసేసింది. కానీ కేతన్ అక్కడున్న చెట్టుని పట్టుకొని ఎలాగోకలాగా బయటపడ్డాడు. బయటికి వచ్చిన కేతన్ సియాతో ఇలా అన్నాడు, ఎందుకు నన్ను తోసేశావని. అందుకు సియా ఏడుస్తూ గందరగోళం చేసి, లేదు, నేను నిన్ను కాపాడాను, నువ్వు ఉన్న చోట ఒక పెద్ద పాము ఉంది, అది నిన్నెక్కడ కాటేస్తుందో అని నిన్ను నెట్టేశాను అని చెప్పి కేతన్ను సమాధానం చేసింది. ఆ మాటలు నమ్మాడు కేతన్. నిజమే, నా ప్రాణాలు కాపాడింది సియా అని నమ్మి ఆ రోజు ఇంటికి వచ్చి ఈ విషయాన్ని అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో చెప్పాడు. ఈరోజు సియా లేకపోతే నేను చనిపోయి ఉంటాను, ఒక పాము నన్ను కాటేసుంటుందని తన గురించి గొప్పగా చెప్పాడు. కానీ పక్కన పాము ఉంది అని చెప్పిన మాటలు విన్న కేతన్ జీవితంలో త్వరలోనే సియా గోయల్ వల్ల తనకు ప్రమాదం ఉందని గ్రహించలేకపోయాడు. అదే తను చేసిన తప్పు. పక్కనున్న పాము దగ్గర నుండి తన ప్రాణాలు కాపాడింది సియా అని నమ్మాడు. కానీ కేతన్ త్వరలోనే సియా వల్ల తన ప్రాణాలు పోతుందని తను నమ్మలేకపోయాడు. ఆ రోజు నమ్మలేదు కూడా. దానికి అసలైన కారణం ఏంటో తెలుసా? సియాని తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడమే తను చేసిన తప్పు. ఈసారి కరెక్ట్గా ప్లాన్ వేసిన సియా తన మాజీ ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ను లోహ్గఢ్ వద్దకి మళ్ళీ తీసుకెళ్ళింది. కానీ ఈసారి మిస్ అవ్వలేదు. 300 అడుగుల లోతులోకి కేతన్ అగర్వాల్ని నెట్టేసింది. కేతన్ అగర్వాల్ కింద పడి చనిపోయాడు. కానీ ఇప్పుడు పోలీస్ విచారణ ప్రకారం తెలిసింది ఏంటంటే తను ఆ పెళ్ళి తనకి ఇష్టం లేదని, కేతన్ అగర్వాల్ విగ్గు పెట్టుకుంటాడని, తనకి బట్టతల ఉందని, అందువల్లే తన్ని చంపేశానంటుంది సియా గోయల్. ఈ మాటలు విన్న సియా గోయల్ తల్లిదండ్రులు, కాదు, కేతన్ అగర్వాల్ చాలా మంచి అతను, మా అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నానన్న విషయం మాతో ఎప్పుడూ చెప్పలేదు, అలానే కేతన్ అంటే ఇష్టం లేదని కూడా చెప్పలేదు, తను విగ్గు పెట్టుకుంటాడని నిశ్చితార్థానికి ముందే నా కూతురికి తెలుసు, కానీ నా కూతురి వల్ల ఈరోజు ఆ కుటుంబం చాలా బాధపడుతుంది. కేతన్ అగర్వాల్ చంపిన విషయంలో నా కూతురిది తప్పు ఉంటే నా కూతుర్ని ఎక్కడైతే కేతన్ అగర్వాల్ని చంపారో ఆ లోయలోకే తీసుకెళ్ళి నా కూతుర్ని అక్కడికే తీసుకెళ్ళి తోసి చంపేయండి అని సియా గోయల్ యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పుడు ఏది ఎంత మాత్రమైనా ఒక అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయండి. దానివల్ల ఒక మనిషిని చంపడం వల్ల ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. 20 ఏళ్ళు 24 ఏళ్ళు కష్టపడి పెంచుకున్న తన కొడుకు ఈరోజు తన కళ్ళ ముందు లేదు. పెళ్లి చేయాలనుకోవడమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్ప. ప్లీజ్ దయచేసి పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయండి, లేదా అసలు పెళ్ళే చేసుకోవద్దు, లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోండి. కానీ మనిషిని చంపడం అనేది చాలా నేరం. దానివల్ల ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఈరోజు కేతన్ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్పగలరు? నిజంగా ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సియా గోయల్ వంటి ఆడవాళ్ళని ఏం చేయాలి, ఎలా శిక్షించాలనే విషయాన్ని గురించి కమెంట్ బాక్స్లో కమెంట్